నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకుందాం. 18, 19. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18, 19 వచనాలు. కాబట్టి మీరు నా మాటలను మీ హృదయములలోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకునేవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవన నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడచ్చు వాటిని మీ పిల్లలకు నేర్పి. హల్లెలూయా. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయనను ప్రేమించి ఆయనను సేవించాలి అని నేర్చుకుంటున్నాం. ఆయన ప్రేమించడము అంటే దాన్ని ఎలా వ్యక్తపరచాలి? ఆయన్ని ప్రేమించడం అంటే మనకి ఎలా అర్థమవుతుంది, ఎలా తెలుసుకోవాలి? ఒకటే, ఆయన ఆజ్ఞను పాటించుటే ప్రేమ. అప్పుడు మనకి ఆయన ఆజ్ఞలు ఏంటో తెలియాలి, ఆయన ఏం చెప్తున్నారో తెలియాలి. ఆయన ఏం చెప్తున్నారో వినకుండా మనం అనుకొని, మనం ఇలా ఉంటే కరెక్ట్ కదా అనుకొని ఆయన చెప్పేది వినకుండా ప్రవర్తిస్తున్నప్పుడు అది ఆయన ఆజ్ఞను పాటిస్తున్నట్టు కాదు. అండ్ రెండవది, మనకి ఇంకొక డేంజర్ జోన్. ఆయన ఏదైనా చెయ్యమని చెప్పితే లోకంలో మన చుట్టూ పరిస్థితులు చెయ్యకూడదు అన్నట్టుగా అల్లుకుంటాయి. ఆయన ఏదైనా చెయ్యకూడదు అని చెప్పితే మన చుట్టూ ఉన్న పరిస్థితులు చెయ్యడానికి ప్రేరేపిస్తూ అల్లుకుంటాయి. వాటన్నిటిని దాటి ఆజ్ఞయే ప్రామాణికంగా కనపడాలి, ఆజ్ఞయే శ్రేష్టంగా కనపడాలి. ఆ పాకానికి మనం వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా ఆయన మీద ప్రేమ ఉండాలి. రెండవది, ఆజ్ఞలు ఏంటో తెలుసుకోవాలి. అందుకే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈయన మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోనూ ఉంచుకోండి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలోని మనస్సులోని ఇంక ఇవే మాటలు, ఆయన మాటలు మాత్రమే తిరుగుతుంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఆ వ్యక్తికి ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఈ లోక ప్రేమలో పడినప్పుడు, లేకపోతే అలా కొంచెం వ్యత్యాసంగా మారినప్పుడు మరి ఎలా మారిపోతారు? ఇంకేం గుర్తుండవు, ఇంకదే ధ్యాస, ఇంకదే ఆలాపన. ఎక్కడున్నా సరే ఆ కాబోయే ఆ పెళ్లి గురించే వాళ్ళకి ఆలోచనతో మరి ఎలా మారిపోతారో చూడండి. అలా అని నేను అనను, అంతకంటే ఎక్కువ అంటాను. ఆమేన్, ఆమేన్. హృదయం నిండిపోవాలి. దేంతో అంటే ఆయన మాటలతో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన మాటే గుర్తు రావాలి. నీ హృదయంలో నిండిపోయిన మాటలను బట్టే నేను ఎవరు మాట్లాడుతుంది. ఇంకా అది ఎలా మారాలంటే, మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొని అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. అంటే అలంకరించుకోవాల్సింది కూడా వాటితోనే. అర్థం, ఇంకా పూర్తిగా కప్పబడాలి, నింపబడాలి. చెప్పండి, పూర్తిగా కప్పబడాలి, నింపబడాలి. ఆయన మాటలతో నిండుకుపోవాలండి. ఆయన మాట తప్ప ఇంకేది కూడా ప్రామాణికంగా కనపడకూడదు. నువ్వు ఈరోజు ఒక 1,00,00,000 సంపాదించుకున్నావు అనుకో,
జాక్పాట్ లాగా ఏదో ఒకటి, ఒక గొప్ప అవకాశమే లేని ఏరియాలో ఒక ₹1,00,00,000 సడన్ గా దొరికాయి అనుకోండి. అసలు తిండికి కూడా కష్టంగా ఉన్న దినాల్లో ₹1,00,00,000 దొరికితే మనసు ఇంకా దేని మీదకైనా వెళ్తుందా? ఆ రోజు మొత్తం దాన్నే ఆలోచించుకుంటాం. అవునా? అసలు అవకాశమే లేని ఏరియాలో నీకు చాలా విలువైన బంగారం దొరికింది అనుకోండి, వేరే దేని గురించి అయినా ఆలోచన ఉంటుందా? మీదే ఉంటది. అంటే నేను అనేది ఏంటంటే, నువ్వు కావాలనుకున్న శ్రేష్టమైనది నీకు దొరికే అవకాశమే లేదు, కానీ దొరికింది అనుకో, అప్పుడు మన మనసు ఎలా మారిపోతుంది? ఆ రోజంతా దాని గురించి ఆలోచిస్తావు కదా. ఇదిగో ఆయన మాటలు అంతకంటే విలువైనవి. అవి దొరికినప్పుడు ఇంకేమీ గుర్తు రాకూడదు. అంటే గుర్తు రావడం అంటే చూడండి, నీకున్న పరిస్థితులన్నిటిని దాటి ఆయన మాటలు నిండుకుపోవాలి. నీ పరిస్థితులు, నీ యొక్క ప్రతి అవసరత, ఏదైతే నీ మైండ్ లో ఆలోచనల ప్రవాహం వెళ్తుందో ఆ ఆలోచనలన్నిటినీ అధిగమించి ఆయన మాటలు మాత్రమే ప్రభావితం చూపించాలి. అలా నీ హృదయం ఆయన మాటలతో నిండుకుపోవాలి. వెండిని వెతికినట్టు, దాచబడిన ధనమును వెతికితే దొరికినట్టు ఆయన మాట దొరికిందా, ఆ మాట పూర్తిగా హృదయాన్ని ఆక్యుపై చేసేటట్టుగా మనం దాని గురించి మాత్రమే ధ్యానించాలి. ఒక్కసారి ఆలోచిద్దాం. అటువంటి ఆయన మాట దొరికిందా, దానిని ఏం చేయాలి తెలుసా? బాసికంగా కట్టుకోవాలి. అంటే అది ఎక్కడ కడతారండి? బాసికం ఎక్కడ కడతారు? నుదుటి మీద కడతారు. తలంపులకు సూచనగా ఉంది, కడతారు. ఇక తలంపులు మొత్తం అవే ఉండాలా. నీకు ఈ తప్ప ఇంకే ఆలోచన లేదంటే, అవును ఈ తప్ప ఏది లేదు. చూడండి, మనం ఏదైనా కష్టపడుతున్నప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడు, మళ్ళీ అక్కడికి వస్తాం. చెప్పండి, ఆ కష్టం దగ్గరికే కదా. మనకున్న స్పెషల్ అనాయింటింగ్ ఉంటది కదా. ఎలా చూడండి, అత్త కోడలు గొడవ ఉందనుకోండి, నువ్వు ఎన్నన్నా మాట్లాడు, మళ్ళీ ఆ కోడలు ఎక్కడికి వస్తుంది? అత్త దగ్గరికి. అది మళ్ళీ అత్త ఎక్కడికి వస్తుంది? కోడల దగ్గరికి వస్తుంది. అలా అంతకంటే ఎక్కువగా నువ్వు ఏ టాపిక్ లో అయినా మాట్లాడు, మళ్ళీ దేవుని మాట దగ్గరికి వచ్చేయి. అసలు ఛాన్స్ ఇవ్వకు. నీకు వేరే మాట వద్దు. ఏ తలం పైన నీ మైండ్ లో తిరగని, మొత్తం అన్నిటిని పక్కకు తోసి ఆయన మాటనే ధ్యానించు. ఈ రోజు నుంచి ఇలా తీర్మానం తీసుకుంటావా? ఇలా ఒక తీర్మానం తీసుకుంటావా? ఎందుకంటే ఆయన మాట వింటున్నప్పుడు, ఆయనను పూర్ణంగా సేవిస్తున్నప్పుడు, ప్రేమిస్తున్నప్పుడు ఆయన చేస్తున్న ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఆయన ఆకాశ వర్ష జలం ఇస్తారు. చెప్పండి, ఏమిస్తారు? ఆకాశ వర్ష జలం ఇస్తారు. హల్లెలూయా. ఈ లోకంలో ప్యూరెస్ట్ వాటర్ ఏంటి తెలుసా? రెయిన్ వాటర్. అవునా? అవునా? ఆకాశ వర్ష జలం దేంతో సమానం? ప్యూరెస్ట్ వాటర్ ఎలా అయితే ఉంటుందో అలా ఆకాశ వర్ష జలం ప్యూరెస్ట్ గా, కల్పితం లేకుండా, ఏ అబద్ధం లేకుండా డైరెక్ట్ ఫీడ్ అవుతావు ఆయన వాటర్ తో, ఆయన జీవ జలముతో. హల్లెలూయా. నేను అంటాను, అప్పుడు అంత శ్రేష్టమైనది నువ్వు పొందుకుంటున్నప్పుడు దాని గురించి తప్ప ఇంకా దేని గురించి ఆలోచన ఉంటది నానా? ఆ వర్షంలో తడుస్తున్నప్పుడు అది తప్ప ఇంకేది వద్దనిపిస్తుంది.
నువ్వు దాని మీద ఫీడ్ అవుతావు. అంత శ్రేష్టముగా ఆ వాక్యం దొరుకుతున్నప్పుడు ఇంక నేను దేన్ని చూడలేవు. కాకపోతే తీర్మానం తీసుకో, నేను ఆ వాక్యం నీ హృదయంలో దాచుకుంటానని తీర్మానం తీసుకో. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. అటువంటి వర్ష జలంని నేను విడిచి పెట్టుకోనయ్యా, నా హృదయంలో దాచుకుంటానయ్యా, అది నాకు కావాలయ్యా. కమన్ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడా, సరస్వతి దేవానికి వందనాలయ్యా. అవును తండ్రి, వాక్యం అయినా యేసయ్య నిన్ను మా హృదయంలో బదిలిపరుచుకుంటే నాయన యేసయ్య నిన్ను హృదయంలో అతి ఘనంగా ఎంచుకున్నప్పుడు నాయన మాకు కలుగుతున్న అనేకమైన ఆలోచనలు, చింతలు, అనేకమైన నాయన వ్యతిరేకపు తలంపులు అన్నిటిని నాయన పక్కకు తోసివేసి శ్రేష్టమైన గట్టిగా నాయన నీ వాక్యంని ఆలోచిస్తూ దాన్ని ధ్యానిస్తూ నాయన దాని మనసు ఉంచి నాయన యేసయ్య మేము నడుచుకున్నట్లు మాకు కృపను అనుగ్రహించండి అయ్యా. అయ్యా ది ప్యూరెస్ట్ అని ఆకాశపు వర్షపు నీరు వలె ఆయన నీ వాక్యం ఉందని మీరు చెప్తున్నప్పుడు ఆయన వేసే ఆ స్వచ్ఛమైన నీ వాక్యం ప్రభా మా హృదయంలోని గదులనన్నిటినీ ఆయన పరిశుద్ధపరిచేదిగా ఉంటుంది. మమ్మల్ని నా తండ్రి వేసే నాయన ఏషియా దినదినము నాయన పూర్ణ హృదయాలుగా మారున్నట్లు నాయన మమ్మల్ని నాయన మార్చేదిగా ఉంటున్నాయా నీకు వందనాలు. నీ ఆజ్ఞల్ని పాటించేదిగా మారుస్తున్నాయా నీకు వందనాలు. మమ్మల్ని నాయన నీ వాక్యంలో వెంపార చేస్తూ సాధువు చేస్తూ ప్రభా నాయన ఏషియా నీ వాక్య సాధనలో నాయన నిమగ్నం అగినట్లు నాయన ఏషియా కృప చూపిస్తున్నారు ప్రభా నీకు వందనాలు. కాబట్టి నాయన అతి శ్రేష్టముగా అత్యున్నతముగా ఘనమైనదిగా నీ వాక్యపు తలంపులనే మా హృదయం కలిగి ఉన్నట్లు ఈ ఆకాశ వర్షపు జలములనైనా మా యొక్క దాహములు తీరుస్తూ నాయన మమ్మల్ని అత్యున్నతమైన శిఖరములకు నాయన అధిరోహించినట్లు నాయన సమర్పించి నాయన మార్చినట్లు మమ్మల్ని చేతికి అప్పచెప్పుకుంటూ నాయన బ్రతిమలాలు వేడుకుంటూ చేసిన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అటువంటి శ్రేష్టమైన ఆకాశ వర్ష జలాన్ని వదులుకోవద్దు. చెప్తామన్నమాట. అటువంటి శ్రేష్టమైన ఆకాశ వర్ష జలం వదులుకోవద్దు. దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ మనమే నిలపాలి. ఎవరు నిలపాలి? మనమే నిలపాలి. నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో. ఆ జలం, ఆ విస్తారమైన జలం ఆయన కోరుకున్న పట్టణం మాత్రమే తాగగలదు. అర్థం యెరూషలేము అనుకోండి, లేదా ఆయన కోరుకుంటున్న ఆయన సంఘం మాత్రమే దాన్ని స్వీకరించగలదు. మిగిలిన వారికి దాని విలువ తెలీదు. మిగిలిన వారికి అది కఠినమైన మాటగా అనిపించవచ్చు. మిగిలిన వారికి అది తాగలేరు. చూడండి, ఒక ప్రార్థన చేద్దాం. ఏమనంటే, మీరు ఇస్తున్న ఆ నీరు నా హృదయం స్వీకరించాలయ్యా. ప్రార్థన అందుకోండి. ప్రభా అయా నిశ్చయం వచ్చి మొర పెడుతున్నాం. అయా నా తండ్రి వాక్యము నాయన ఎస్య అనే ఈ యొక్క స్వచ్ఛమైన నాయన శ్రేష్టమైన నీరు మా హృదయము స్వీకరించినట్లు నాయన మా హృదయమును నాయన ఎస్య మీరు మౌల్డ్ చేయండి ప్రభా. నాయన ఆ నీటిని రిసీవ్ చేసుకున్న రిసెప్టర్స్ ని మా హృదయంలో కలిగించండి. అబ్జర్వ్ చేసుకోవడానికి నా తండ్రి నరిష్ అవుతూ బలం పొందుకోవడానికి అలాంటి ఫేవరబుల్ కండిషన్స్ ని మా హృదయంలో మీరు కలిగించండి.
ఆయన కొట్టుకుని పోతున్న వాక్యము, తోవ పక్కన పడిన వాక్యము, నాయన ఏషియా మరి కృంగిపోతున్న ఆ వాక్యముగా, నాయన కృషించి వేస్తున్న వాక్యం, కృషింపబడుతున్న వాక్యంగా మా హృదయంలో వాక్యం ఉండకూడదు. అయాన్న తండ్రి, ఇదొక పోరాటము, ఇదొక నాయన ఏషియా యుద్ధం ప్రభా. నాయన ఏషియా మా హృదయములను నాయన ఏషియా నీ వాక్యానికి ఫేవరబుల్ గా మార్చండి. మీరు విత్తుతున్నప్పుడు ఆ జలము నాయన ప్రవహిస్తున్నప్పుడు మా లోపల నాయన ఆ జలమును మేము అబ్జర్వ్ చేసుకున్నది, మా హృదయాన్ని అబ్జార్బబుల్ గా మార్చండి ప్రభా. కార్యములు నేడు మా హృదయంలో మాలో జరిగించి మీరు మనం పొందుకున్నాం అయా. నీ స్వరూపంలో మారు వరకు నాయన కార్యం జరిగించి మన ఇస్తాం. చూడండి, ఈ ఆకాశ వర్ష జలం లేదా ఈ ఆకాశం నుండి వస్తున్న ఆ జలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే డైరెక్ట్ గా ఆయన మందిరం యొక్క గడప నుండి. ఆమేన్. మందిరం నుండి బయటికి వచ్చేది ఏంటి? ఆయన వాక్యం. చూడండి, భూమి మీద మోషేతో ఆయన కొండ మీద చూపిస్తున్నప్పుడు నేను ఎలా చూపించానో అలా కట్టమని చెప్పిందే ప్రత్యక్ష గుడారం. అప్పుడు దాని నమూనా చూపించే ఉంటారుగా, అది ఎక్కడ ఉంది? ఎవరు చేరలేని ఏరియాలో ఆయన మందిరం ఉంది. నేనంటాను, యేసు ప్రభు ప్రధాన యాజకుడుగా, వధింపబడిన గొర్రె పిల్లగా, ఆయన రక్తం ఎవరు చేరలేని ఏరియా లోపలికి, పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళ్ళినట్టుగా మనం హెబ్రీ పత్రికలో చదువుతున్నాం. ఆ మందిరం ఎక్కడ ఉంది? పరలోకంలో. ఇప్పుడు అక్కడ నుండి బయలుదేరుతున్న ఒక గడప కింద నీరు, దాని గురించే మనం ఎహెస్కేల్లో చదువుతున్నాం. ఆ ఏరియాకు ఒకసారి వెళ్దాం రండి. 47వ అధ్యాయం, ఎహెస్కేలు 47. ఎనిమిదవ వచనం చదువుదాం. 8 నుండి 8, 9, 10 వరకు చదువుదాం. ఎహెస్కేలు 42వ అధ్యాయం 7 నాన్న 47 47వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. హల్లెలూయా. 47 స్తోత్రం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోటులెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చట వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎంగేది పట్టణము మొదలుకొని ఎనెగ్లయు పట్టణము వరకును చేపలు పట్టువారు దాని పక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో నున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. అక్కడ నుండి వస్తున్న ఆ నీళ్లు ఎలా ఉంటాయంటే ఉబికి తూర్పుగానున్న ప్రదేశంలోనికి వెళ్ళి సముద్రంలో దిగుతాయట. ఈ దారిలో ఉన్నప్పుడు అటు చెట్లు ఎదుగుతాయి, అక్కడ సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అవుతాయి. నార్మల్ గా అయితే ఇక్కడ నుండి ఉన్న నది నీళ్లు వెళ్ళి సముద్రంలో కలుస్తున్నప్పుడు ఉప్పు నీళ్ళు, సముద్రం నీళ్లతో కలిసిపోయి ఈ నీళ్లు ఉప్పు నీళ్లుగా మారుతాయి. కానీ ఈ నీళ్లు
ప్రత్యేకత అది కాదు. ఈ నీళ్లు వెళ్ళి ఆ సముద్రంలో కలిసినప్పుడు ఆ సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అవుతాయి. హల్లెలూయా. ఆమేన్. 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 ఎందుకు నువ్వు ఆ నీళ్లతో నింపబడాలో తెలుసా? ఈ సముద్రం అనే ఈ లోకంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను తాకిన ప్రతి ఒక్కరు ఆ నీరును తాకినట్టుగా వారు మంచి నీళ్ళ వలె మారాలి. ఆమేన్. 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 ప్రభు కోరుకుంటున్నది అదే. నువ్వు ఆయన యొద్దకు వచ్చినప్పుడు వారు నీ తట్టు తిరగాలి, నువ్వు వారి తట్టు తిరగకూడదు. ఎందుకు అలా ఉండమంటున్నారు? నిన్నెందుకు కలిసిపోవద్దంటున్నారు? నిన్నెందుకు ప్రత్యేక జనాంగంగా ఉండమంటున్నారు, మారమంటున్నారు? నీకు ప్రత్యేకమైన ఫీడ్ ఇవ్వాలి కనుక ఏం చేయాలి? నీకు ప్రత్యేకమైన ఫీడ్, నీకు ప్రత్యేకమైన నీళ్లతో ఆయన నింపాలి. నీకు ఆకాశ వర్ష జలంతో నింపాలి. ఆ జీవ నది వద్ద నుండి వస్తున్న నీళ్లతో నిన్ను నింపాలి. ఆ నీళ్లకున్న స్పెషాలిటీలో ఒక స్పెషాలిటీ ఇది ఏంటంటే, అది సముద్రంలో కలిసినప్పుడు అది ఉప్పు నీరుగా మారిపోదు, లేదా పనికిరాని నీరుగా అయితే అది మారదు. కానీ దానిని తాకిన నీరు అది సముద్రపు నీరు, ఉప్పు నీరుగా ఉన్నా అది మంచి నీరు అయిపోతుందట. అటువంటి జలం నీకు ఇస్తున్నారు. అందుకని అంత స్పెషల్ వాటర్ ని ఎలా నింపుకోవాలంటే, అంత స్పెషల్ గా దొరుకుతున్న ఆ వాక్యాన్ని ఎలా నింపుకోవాలంటే, హృదయం నిండా అదే నింపుకోవాలి. హృదయం నిండిన దాన్ని బట్టి ఏం చేయాలి? నోరు అదే మాట్లాడాలి. ప్రవర్తనలో అదే ఉండాల. ఎటు చూసినా అదే వాక్యం గుర్తు రావాలా. ఎక్కడికి వెళ్ళినా అదే మాట గుర్తు రావాలా. అది ఎలా మారిపోవాలి తెలుసా? ఎలా మారిపోవాలో చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. రండి, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 19వ వచనం. 19 చూడండి. నీవు నీ ఇంట కూర్చుండున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవనుల మీదను వాటిని వ్రాయవలెను. ఇంకే ఆలోచన ఉండద్దా అండి అంటే, అవును, ఇంకే ఆలోచన వద్దు. నువ్వు తెచ్చుకున్నది తుమ్మకర్రేనమ్మా, కానీ దాన్ని చెక్కి ఆయన చెప్పిన కొలతల్లో పెట్టి బంగారంతో పొదిగిన తర్వాత ఇంకా తుమ్మకర్ర కనిపిస్తుందా? లేదు. చెప్పండి, లేదు కదా. లేదు. పైన పొదిగిన బంగారమే కనపడతాయి. ఆమేన్. అలా అలా వాక్యంని రిసీవ్ చేసుకున్న తర్వాత వాక్యం తప్ప ఇంకేమీ కనపడద్దు. అది ఇంత కూర్చున్నప్పుడు వాటి గురించే మాట్లాడు. నువ్వు కూర్చోగానే నీతో పాటు ఒక 2-3 కూర్చోరా? మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి కూర్చోరా? కూర్చుంటారు. ఇంకే మాట వద్దు. నువ్వు విన్న వాక్యం గురించి మాట్లాడు, నువ్వు నేర్చుకున్న వాక్యం గురించి మాట్లాడు, నువ్వు చదువుకున్న వాక్యం గురించే మాట్లాడు. ఇటు తీర్మానం తీసుకో. నీ చుట్టూ ఉన్న పరిస్థితుల పెను మార్పులు వస్తాయి. ఆమేనని చెప్దాం. ఆమేన్. 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 నడుస్తున్నప్పుడు కూడా అవే మాటలండి. చూడండి, ఒక మాట, నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు రిలాక్స్ అవుతావు. అనేక తలంపులు,
మైండ్ లోకి వస్తాయి. నెక్స్ట్ ఏం చేద్దామని ప్లాన్స్ వస్తాయి. ఎన్నో విషయాల గురించి ఆలోచన చేస్తావు. రెండోది, నువ్వు కూర్చున్నప్పుడు తినడానికి కూర్చుంటావు, ఎన్నో కార్యాలు చేయడానికి కూర్చుంటావు. ఆ ప్రతి ఏరియాలో కూడా వాక్యంని ధ్యానించు. నీ హృదయం మొత్తం వాక్యంతో నిండుకుపోవాలి. హల్లెలూయా. నువ్వు నడుస్తున్నప్పుడు, త్రోవను వెళ్తున్నప్పుడు, ఎక్కడికి వెళ్తున్నావో అవును ఆ గమ్యంలో కూడా నీకు వాక్యం కనబడాలి. ఈ ఏరియా మొత్తం ఒకసారి ఆలోచించండి. ఇది ఎటువంటి ఏరియానో ఒకసారి కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం జ్ఞాపకం చేసుకుందామా? అవును. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవక, కూర్చుండ చోట కూర్చోక. ఒక్క నిమిషం, ఇక్కడ వాక్యంలో ఏముంది మనకి? నువ్వు కూర్చున్నప్పుడు అపహాస్యం చేసుకుంటూ కూర్చోకు. స్తోత్రం. మనం చాలా సార్లు కూర్చొని జోక్స్ చేసుకుంటాం కదా, అపహాస్యం చేసుకొని నవ్వుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేస్తాం. చేయొద్దు. అరేం చేయాలి? వాక్యం మాట్లాడుకో. హల్లెలూయా. నానా, వింటున్న వాక్యాన్ని ఆచరణలో పెట్టు. ఇంటిలోని గొప్ప సైన్యం తయారవుతుంది. హల్లెలూయా. చెప్పండి, ఇంటిలోనే గొప్ప సైన్యం తయారవుతుందని చెప్పండి. ఇంటిలోనే గొప్ప సైన్యం తయారవుతుంది. ప్రతి ఒక్కరు మ్యూట్ తీసి చెప్దాం, ఇంటిలోనే సైన్యం తయారవుతుంది అని చెప్తాం. ఇంటిలోనే సైన్యం తయారవుతుంది. ఎప్పుడు ఇలాగా అవుతుంది? నువ్వు కూర్చున్నప్పుడు అపహాస్యం చేయొద్దు. వాక్యం గురించి మాట్లాడు, వాక్యమే మాట్లాడు. నువ్వు త్రోవలో నడుస్తున్నప్పుడు అనేక ఆలోచనలు వస్తాయి. అనేక ఆలోచనలు బట్టి నడుస్తూ ఉంటావు. ఆ మొత్తం ఏరియా దుష్టుని ఆలోచనతో నడిపించాలని వాడు సకల ప్రయత్నాలు చేస్తూ అనేక తలంపుల్ని పంపిస్తూ ఉంటాడు. అనేక మందిని మాట్లాడడానికి పంపిస్తూ ఉంటాడు. అలా త్రోవలో ఆలోచనను తీసుకోకు. దేవుని ఆలోచన బట్టి నడు అంటున్నది. నడవడం అంటే అది కేవలం అడుగులో అడుగు వేస్తూ నడిచేది కాదండి. అది మాత్రమే కాదు, మన ప్రవర్తనని కూడా మనం నడవడిక అంటాం. ఆ ప్రతి ఏరియా వాక్యంతో రీప్లేస్ అవ్వాలా. ఇంత శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాదు, నువ్వు పండుకున్నప్పుడు లేచినప్పుడు కూడా ఇక అదే పని. నువ్వు పడుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క చింత చేస్తూ ఉంటాం కదా, ఒక చింతతో పడుకుంటాం. ఆ చింతలన్నీ కూడా రీప్లేస్ అయిపోవాలి వాక్యంతో, మాటతో, ఆజ్ఞతో, ఆయన చెప్పిన మాటలతో రీప్లేస్ అయిపోవాలి. నువ్వు లేవగానే ఈరోజు పనులన్నీ గుర్తొస్తాయి కాదు, ఆయన మాటలు గుర్తు రావాలి. ఆయన ఏం చేయమన్నారో అది గుర్తు రావాలి. ఇంక ఏది గుర్తు రావద్దా అంటే అవును, ఇంకేది గుర్తు రావద్దు. ఆయన చెప్పింది చేయడానికి ఫస్ట్ నువ్వు పూనుకో. ఫస్ట్ నువ్వు దాన్ని అలా డిసైడ్ అవ్వు. ఈ రోజు నేను ఆయన చెప్పింది మాత్రమే చేస్తా, ఆయన మాట మాత్రమే ధ్యానిస్తా, నా హృదయంలో ఇంకా దేనికి చోటు లేదు, ఆయన వాక్యానికి మాత్రమే చోటు. ఒక శ్రేష్టమైన తీర్మానం తీసుకొని ఎంతకాలం నడిచిన నడక కాకుండా ప్రత్యేకంగా నడు. ఇక చూడు ఆ లైఫ్ ఎలా ఉండబోతుందో. ఒక్కటి మాత్రం జరుగుతుంది నాన్న, మొదట నువ్వే గుర్తిస్తావు. నువ్వు చేరుతున్న ప్రతి స్థలం నాకు ఆ నీరు తాకినట్టుగా వెళ్తుంది. సముద్రపు నీరు ఎలాగైతే ఉప్పు నీరు అయినప్పటికీ అది ఉంటుందో, అది మంచి నీరుగా మారితే ఎలాంటి మార్పులు కలుగుతాయో, అలా నువ్వు ఎక్కడెక్కడ అడుగు పెడతావో ఆ ఏరియాలన్నీ కూడా అవకాశం లేకపోయినా
ఉప్పు వలె పనికిరాని వాటిగా ఉంటున్నా అవన్నీ కూడా మంచి నీరు వలె, మంచి స్థలముల వలె ఆ ఏరియాలన్నిట్లోని మార్పు స్టార్ట్ అయిపోతుంది. అది నువ్వు గుర్తిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి ఆశగా ఉంది, అయ్యా నేను నడుస్తున్న ఏరియా మొత్తం మంచిదిగా మారాలా, నేను కూర్చుంటున్న ఏరియాలో ఇంతవరకు అపహాస్యపు మాటలు మాట్లాడుకుంటూ నా చుట్టూ ఉన్న వారిని ఏదో నవ్వించాలనో ఏదో రకంగా నేను ట్రై చేశానయ్యా, ఇంక నేను అలా చెయ్యను అని ఒక తీర్మానం తీసుకో. నువ్వు పొందుకుంటున్న ఫ్లో నువ్వు కూర్చున్నప్పుడు వ్యాపించు. నువ్వు పొందుకుంటున్న ఆ వాక్యంలో ఉన్న ఆనందం నువ్వు నడుస్తున్నప్పుడు నీ త్రోవలో ఉండనివ్వు. ఆ ఆనందంతోనూ ఆ సంతోషంతోనూ నడువు. ఆ ఆలోచన చొప్పునే నడువు. ఈవెన్ నువ్వు పడుకుంటున్నప్పుడు లేచినప్పుడు కూడా ఆ వాక్యమే నిన్ను ఆక్యుపై చేయని. ఇంతగా వాక్యంతో నింపుకోవాలి. మనకున్న అనుభవాలు జ్ఞాపకం చేయండి. ఒక గంట లేదా దశమ భాగం 2 గంటల 40 నిమిషాలు వాక్యం చదివి మిగిలిన గంటలన్నీ లోకంతో. లేదు, ఈ రోజు మార్పు రావాల్సిందే. చెప్దాం ఆ మాట. ఈ రోజు మార్పు రావాల్సిందే. ఆమేన్. ఆమేన్. ఈ రోజు మార్పు రావాల్సిందే. ఎంత సీరియస్ గా గనక తీసుకుంటే ఆ వాక్యంలో నుండి ఆయన ఇవ్వాలనుకుంటున్న బ్లెస్సింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో దాన్ని కొంచెం మనం చూద్దాం. మొదటి ఈ రోజు మొత్తం అది ప్రాక్టీస్ చేద్దాం. జీవితం అంతా ప్రాక్టీస్ చేయడం కోసం ఈ రోజు దాన్ని స్టార్ట్ చేద్దాం. ఎలా మారిపోవాలి? కూర్చున్నా ఆయన వాక్యమే, నించున్నా ఆయన వాక్యమే, నువ్వు పడుకున్నా ఆయన వాక్యమే, లేచిన ఆయన వాక్యం. మరి రోజులో ఇది కాకుండా ఇంకేం పని చేస్తావు? ఇంకేమన్నా చేయగలవా? ఒక బస్సు ఎక్కామనుకోండి, కూర్చోడానికి ప్రయత్నం చేస్తాం, అవునా? ఎక్కడికన్నా వెళ్ళండి, కూర్చోవడం, నించోవడం, పడుకోవడం, లేవడం తప్ప ఇంకేమన్నా పని ఉందా? పరుగులు పెడతానంటావేమో, అవును, వాక్యంతో పరుగులే కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతగా మన దినచర్యలు వాక్యంతో నిండుకోవాలి. ఆమేన్. ఆమేన్. నీ చేతులకు ఆయన మాటలను ఒక బ్రేస్లెట్ గా కట్టుకో. ఆ తర్వాత నువ్వు ఎక్కడ చెయ్యి చాపితే ఆ వాక్యం చేరుతుంది నాన్న. దాని పవర్ రిలీజ్ అవుతుంది. చెప్పండి, దాని పవర్ రిలీజ్ అవుతుందని. దాని పవర్ రిలీజ్ అవుతుంది. గుర్తుంచుకో, సముద్రపు నీరు, ఉప్పు నీరు, దాన్ని మార్చడం ఎవరి వల్ల సాధ్యం కాదు. కానీ ఈ పరలోకం నుండి వస్తున్న ఈ నీటితో అది కూడా మంచి నీరుగా అవ్వడం సాధ్యం. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.